చెప్పి చాలా కాలం నుండి మదన పడుతున్న సందర్భంలో కూడా ఈరోజు ఆ యొక్క తంతు కూడా ముగించారు. మరి వారికి ప్రత్యేకంగా మా యొక్క జగిత్యాల జిల్లా పండిత్ పీజీల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎఫ్ ప్రమోషన్లు కావచ్చు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కావచ్చు, తర్వాత మనకు ఆల్రెడీ బీజేఎస్ఎఫ్ ప్రమోషన్స్ అయినాయి. అయినా కూడా ఒక సంకల్పం కొద్ది మనకు ఈ యొక్క మల్టీజోన్ 1 లోపల కూడా ప్రమోషన్లు ఇవ్వాలి, ఈ యొక్క 150 ఖాళీలు కూడా మరి ఎందుకు మనం తపనతోటి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే జగిత్యాల జిల్లా అన్ని కార్యక్రమాలకు ముందుంటుంది. మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ గారు ఎప్పుడు కూడా మన ప్రోగ్రాంకు వస్తుంటారు. మరి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంఖ్యాబలం కావచ్చు, మరి మనం చేసేటువంటి పనితీరే కావచ్చు, మరి వారికి నచ్చడం, మరి వేరే ఏ జిల్లాకైనా ఎవరో ఒకరు చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి ఇప్పటిదాకా మాట్లాడినా ముఖ్యంగా మన టీచర్లు అందరూ కూడా మరి రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వస్తున్నారు, ఎమ్మెల్సీ గారు వస్తున్నారు అంటే మరి ముఖ్యంగా మరి ఈ యొక్క సందర్భం లోపల ఎట్లాంటి మనకు జరుగుతుంది రాష్ట్రం లోపల, మరి విద్యా శాఖ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్పడానికి వస్తుంటారు, మరి తెలుసుకోవడానికి వస్తుంటారు. కాబట్టి మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇవాళ ఏదైతే మనకు షెడ్యూల్ వచ్చిందో, ఏది అంతకుముందు మనకు కోర్టు కేసులతో ఈ యొక్క షెడ్యూల్ ఆగిపోవడం, ఆ షెడ్యూల్ ఏదైతే తీసుకురావడానికి ప్రత్యేకంగా మన రాష్ట్ర నాయకత్వం కృషి చేయకపోతే ఇప్పటికి కూడా ఈ షెడ్యూల్ అనేది రాకపోతుండే. వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా శాఖ తరఫున. మరి షెడ్యూల్ రావడం అంటే కేవలం ఏదో బదిలీలు కాదు, మరి ఇన్ని వందల వేల మందికి పదోన్నతులు, దాంతోపాటు మనం చూసినట్లయితే ఎన్నో ఏళ్ళ నుండి వెయిట్ చేస్తున్నాం మన పదోన్నతులు లేక. మరి ఆ పదోన్నతుల ప్రక్రియ కోర్టు కేసులతో ముడిపడినటువంటి అన్ని అంశాలని పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క షెడ్యూల్ అనేది రావడం, మరి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో రావడం అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండడం. మరి అదే రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఏమైందంటే ఈ హెడ్ మాస్టర్ చాలామంది ఇన్ టైంలో రాలేకపోయారు. మధ్యాహ్నం 11:30-12 అయితే ఈ పరిపాట ప్రోగ్రాం అంతా కూడా అయిపోతుంది, అందరూ కూడా వస్తారు. మరి వారందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, ముఖ్యంగా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం లోపల తదనంతరం మనకు మిగతా అంటే లేట్ అయింది కాబట్టి లంచ్ టైం లోపల మన కార్యక్రమం కంప్లీట్ చేసుకోలేదు. కాబట్టి ముందుగా సందర్భం లోపల ముందుగా Thank you for each and everyone for giving this golden opportunity. ఇంకా బాయ్స్ నుండి ఎవరైనా ఇప్పుడు 100% రిజల్ట్ వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ 101 మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. మరి వారి నుండి ఎవరైనా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందేవో. 10 GPA సాధించిన విద్యార్థులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, KGBB స్కూల్స్, మహాత్మా జ్యోతిబా ఫూలే, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఇవన్నీ కలుపుకుంటే మనకు 25 మంది 10 GPA సాధించారు. అట్లే ఒక మా జిల్లా విద్యాధికారి గారి కోరిక మేరకు మా జిల్లా పరిషత్లో ఒకటే కోనాపురం అమ్మాయి 10 GPA సాధించడం జరిగింది. అయితే 9.8 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి గారు సూచించారు వాళ్ళకు కూడా ఇవ్వాలని. వారి కోరిక మేరకు కూడా వాళ్ళకు 12 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వ, జిల్లా పరిషత్, అట్లే KGBB మోడల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందులో మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా 101 100% సాధించడం జరిగింది పాఠశాలలు. వాళ్ళందరికీ ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు మా సంఘం తరఫున ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు 10 GPA ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు మీ ముందు ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ చదివి మంచి ఇంజనీర్లుగా కానీ డాక్టర్లుగా కానీ అభివృద్ధి పథకంలో నడవాలని కోరుకుంటున్నాం. అయితే మరి కరోనా వల్ల పూర్తిగా ప్రత్యక్ష బోధనకు దూరం అయినప్పటికీ కూడా మరి ఇవాళ ఇంత మంచి ఫలితాలు సాధించరు అంటే నిజంగా కూడా ఇక్కడ ఉపాధ్యాయుల పనితీరును తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఇంత మంచి ఫలితాలు తీసుకొచ్చినందుకు కూడా అందరినీ అభినందిస్తూ అధిరోహించాలని మరి మీ అందరినీ కూడా ఇది
10వ తరగతి విజయం అనేది ఒక తొలిమెట్టుగా భావించి మరి మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకునే విధంగా మరి మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ మరి వాళ్ళ పాఠశాలల పరిస్థితి చూస్తే పదోన్నతులు లేకుండా దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయినాయి. మరి ఈ సందర్భంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళ షెడ్యూల్ వచ్చింది, మరి వాళ్ళ పనులు జరుగుతున్నాయి. షెడ్యూల్ ఎవరు ఇప్పించారు ఒకసారి చెప్పాలి. ఉపాధ్యాయులు అందరూ కూడా ఏ సంఘం ఇప్పించింది? పిఆర్టీ సంఘం షెడ్యూల్ ఇప్పిస్తే తప్ప ఎమ్మెల్సీ ఓటు అడగమని ముందు చెప్పి ఆ తర్వాత ఇప్పించినటువంటి షెడ్యూల్ ఇది. కొంతమంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడం వల్ల మధ్యలో ఆగిపోతే ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి ఇవాళ ఆగిపోయినటువంటి షెడ్యూల్ను ఇవాళ కంటిన్యూ చేస్తున్నది. మరి ఆ కంటిన్యూ చేస్తున్న సంఘం కూడా పిఆర్టీయు. ఇక్కడ ఏదైతే షెడ్యూల్ రాకపోతే మరి ఇక్కడ మనం చూసినట్టయితే దేనికైనా రెడీ, అసలు మేము అదే షెడ్యూల్ అనేది కంపల్సరీ ఇప్పించామని చెప్పి ఒక మాట కట్టుబడి ఉన్నటువంటి ఒక దమ్ముల సంఘం నాయకుడు దీపాలన్న గారు మరి తన మాటల లోపల సంఘం యొక్క ప్రాశస్త్యం చెప్పడం మరొకసారి అన్నగారికి జిల్లా అధ్యక్షుడు కడు సురేష్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల 13 జిల్లాల ఉపాధ్యాయుల యొక్క మన్ననలతో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి రఘువతం రెడ్డి గారు మరి మరొకసారి మన రాబోయే శాసనమండలి ఎన్నికల్లో కూడా మరి ఎమ్మెల్సీగా నిలబడతారు కంపల్సరీగా. మరి ఆ నిలబడడానికి మరి ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఏవైతే అన్ని రకాల బూస్టప్ ఇస్తున్నారో మరి తదనంతరం ఈ వచ్చేటువంటి 6 నెలల కాలం క్రూషియల్ కాబట్టి ఏ రకంగా మరి సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఇప్పటి వరకు ఏ రకంగా తీసుకొచ్చారు అన్ని అంశాలను వివరించడానికి అనగా రఘువతం రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక పెద్ద దిక్కుగా ఉండి అతిపెద్ద సంఘానికి నాయకత్వం వహిస్తూ సంఘ ప్రతిష్టను ఇన్వడింపు చేసే విధంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు బిరేలి కమలాకరరావు గారు, అదేవిధంగా వేదిక అనుభవించడం, సంపదను అనుభవించడం, ఆనందాన్ని అనుభవించడం అంతా పైనుంచి ఉడిపల్లే మరణాగానే ప్రభుత్వ పాఠశాల పైకి వచ్చిన వాళ్ళే. మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు మిమ్మల్ని మరొకమారు ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాల ద్వారానే అన్ని రంగాలలో అన్ని రకాలుగా విజ్ఞానం బాగా వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా బోధన పొందిన వాళ్ళే ఇలా ఐఏఎస్ ఐపీఎస్లో సెలెక్ట్ అవుతా ఉన్నారు. మీరు కూడా ఆ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళండి. బాగా జాతికి గొప్ప పేరు తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాలు ఇలా దేశమంతా ఉన్నాయి. మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఫోటోలు దేశమంతా ఉన్నాయి. కానీ మన ఫోటో ఎక్కడ ఉండాలి? మనం కూడా మన ఫోటో ఎప్పటికి ఉంచుకోవాలి కదా. కనీసం మన ఫోటో మన ఇంట్లో ఉండేటట్టుగానైనా మనం తయారయ్యాం. నేను మహాత్ములు కావాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ లాగా దేశమంతా మన బొమ్మ ఉండాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో నా ఫోటో 1000 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా నువ్వు గొప్పదానిపై ఎదిగి సక్సెస్ చేసి నీ కుటుంబ చరిత్రను మార్చి ఒక కొత్త చరిత్రను సృష్టించు. ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టూ అది నువ్వు కష్టపడి చదివితే సాధ్యమవుతుంది. జస్ట్ నువ్వు ఉన్న వయసుకు మీరున్నటువంటి ఏజ్కు జస్ట్ 8-9 సంవత్సరాలు కష్టపడి చదివితే 8 సంవత్సరాలే కష్టపడి చదవండి. ఒక పెద్ద చరిత్రకు గుణాలైతో ఒక చరిత్రను సృష్టిస్తావు. నువ్వే మీ ఇంట్లో నీ ఫోటో ఎప్పటికీ ఉంటుంది. నువ్వు కూడా ఒక గొప్ప మార్పులాగా ఉంటావు. 1-2 ఫోటోలు మా పేరెంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక పాత ఫోటో కనబడకుండా ఉంది. నేను 8వ తరగతిలో మా అమ్మను ప్రశ్నించిన, ఏమమ్మా ఇంత పాత ఫోటో ఇది ఎప్పటికి ఇట్లా పెడుతున్నావు తుడిచాను అడిగిన. వీడేరా నీకు పెద్ద మనిషి తాత, వీడే మనకి ఇంత 2 పూట్ల తినేటట్టుగా వేసిండు. వీడి ద్వారానే మన కుటుంబం ఈ స్థాయిలో ఉన్నది. ఇవాళ రోజు పొద్దులేసి ఆ తాతకి దండం పెట్టు, ఆ ఫోటో ఎప్పుడు బయటకు చూపించండి. వాడు నా పేరే. నేను అనుకున్నా మన ఫోటో ఉండదు, నా ఫోటో ఉండాలనుకుంటున్నాను. మా ఇంట్లో నా ఫోటోనే ఉండాలనుకుంటున్నాను. అట్లా మీరు కూడా ఒక కొత్త చరిత్ర శ్రీకారం చుట్టండి. ఒక కొత్త ఆలోచనతోటి ఇంటర్మీడియట్ కాలేజీ వ్యవస్థలో మీరు ప్రవేశపెట్టండి. ఖచ్చితంగా ప్రతిదీ మనిషి చేత సాధ్యంగా ఏది లేదు ప్రపంచంలో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ యూ.
You are the only man to change your family. You are the one of the heroine, one of the hero of your family. So, చిరంజీవులారా ఇక్కడ నిర్లక్ష్యం వద్దు. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు పనికొచ్చే వారి గురించి తక్కువ మాట్లాడుకుంటాం, మనకు పనికొచ్చే వారి గురించి తక్కువ ఆలోచిస్తాం, మనకు పనికిరాని వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది మీరు జీవితంలో స్థిరపడ్డ తర్వాత మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్ని మీ దగ్గరికి వస్తాయి. ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. ప్రమోషన్ కల్పించాలి, టెంట్ లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలి అని స్టే వేకెంట్ చేసి ఏం షరతు పెట్టిందంటే ఆనాడు ఏవైతే లిస్టులు ఉన్నాయో, ఎక్కడైతే మా హైకోర్టు తీర్పు వలన స్టే వచ్చి ఆగిపోయినాయో వాటి ప్రకారమే ప్రమోషన్లు బదిలీలు కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చి ఉన్నది. కొత్త లిస్టులు కొత్త పేర్లు చేర్చుకోవడం కానీ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరగాలి. ఒక రిటైర్మెంట్ అయినా డిలీట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్పెషల్ కేటగిరీ టీచర్లు ఎవరు వస్తే వ్యక్తిగతంగా పెట్టుకుంటే వాళ్ళ అంశాన్ని పరిశీలించడానికి అవకాశం ఉన్నది. రకరకాల కోర్టు ద్వారా మనమే కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇతరత్ర అవకాశం ఇస్తే టైం ఎక్కువైతుంది కాబట్టి తొందరగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయంతో ఉన్నారు, డిపార్ట్మెంట్ అభిప్రాయంతో ఉన్నారు. మేము కూడా దాంట్లో ఏకీభవించినాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే కావాల్సి ఉంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైనా 5% 10% ఇబ్బందులు ఉంటే తర్వాత పరిష్కరించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఒక మంచి పిఆర్సీని పెండింగ్ డిఎల్ ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా అంశాల మీద ఏ అంశం ఉన్నా సరే పిఆర్టీ సంఘం బలపడితే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడతాయి అనే ఆలోచనతో మనం అందరం ముందుకు పోసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన ఈ జిల్లా శాఖకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. ముఖ్యమంత్రి గారు అల్లె సహస్ర ఓవర్ క్యాంప్ నెక్స్ట్ సహస్ర అల్లె సహస్ర ఎంజేబీటీ పీసా రైట్ సైడ్ రావాలి. ఏ లహరిక గర్ల్స్ జగిత్యాల ఏ లహరిక. నెక్స్ట్ సిహెచ్ మోక్ష